డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, మొత్తం జగనే చేయమన్నాడు. రాజ్ కసిరెడ్డి లిక్కర్ స్కామ్లో జగన్ పేరుని దారిదాపుగా బయట పెట్టేసినట్టు అయిపోయింది. మద్యం విధానంలో మార్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోటే జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా డబ్బు వచ్చి చేరేలాగా ఈ మద్యం విధానం రూపొందించమని జగన్మోహన్ రెడ్డి తనతో చెప్పాడు అని రాజ్ కసిరెడ్డి నిన్న సిట్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఆయన ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డి పేరుని బయట పెట్టేశాడు. ఇక ఈ విధానం తయారు చేయడంలో ఎవరెవరు పాల్గొన్నారు అనేది కూడా మొత్తం చెప్పాడు. మిథున్ రెడ్డి పేరు, విజయసాయి రెడ్డి పేరు, సజ్జల శ్రీధర్ రెడ్డి పేరు, ఇక చాణక్య గురించి తాను పాల్గొన్నట్టుగా. విజయసాయి రెడ్డి 2 సార్లు మాత్రమే ఈ మద్యం విధానం మీద తన ఇంట్లో, అంటే ఇక్కడ హైదరాబాద్లో ఒకసారి, విజయవాడలో ఒకసారి మీటింగ్ అయినట్టుగా చెప్పాడు. కానీ రాజ్ కసిరెడ్డి 5-6 సార్లు మేము మీటింగ్ అయ్యాము. అందులో కొన్ని 5 స్టార్ హోటల్స్లో అవ్వటం జరిగింది, విజయసాయి రెడ్డి ఇంట్లో అవ్వటం జరిగింది. ఇలాగా చాలా రకాలైన వ్యవహార శైలి ఏమేం జరిగింది అనేది మొత్తం బయట పెట్టేశాడు. తాను చాణక్య ఈ ముడుపులని సేకరించి వాళ్ళకి అందించటమే తప్ప ఇందులో ఎక్కడికి వెళ్ళాయి, ఈ ముడుపులు ఏం చేశారు అనేది మాకేం తెలియదు. దీంట్లో మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి కలిసి వేరే రకమైన ప్లాన్లో కూడా ఈ డిస్టిలరీస్ని కైవసం చేసుకునే అంశంలో వాళ్ళ హస్తం కూడా ఉంది అనేది కూడా క్రిస్టల్ క్లియర్గా చెప్పేశాడు. మొత్తానికి ముడుపులు ఎక్కడికి వెళ్ళాయి, ఎక్కడికి చేరాయి, దాని ద్వారా ఎవరికి చేరాయి అంటే అల్టిమేట్గా ఆ బిగ్ బాస్ ఎవరున్నారో మరి జగన్మోహన్ రెడ్డికే చేరాయా, ఆయన తరపున వేరెవరికైనా చేరాయా అంటే సజ్జల రామకృష్ణారెడ్డికి కానీ ఇంకొకరికి కానీ వీళ్ళ లాంటి వాళ్ళకి ఎవరికైనా చేరాయా. ఇప్పుడు కొత్తగా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. గోవిందప్ప బాలాజీ. ఈ గోవిందప్ప బాలాజీ ఎవరయ్యా అంటే మరి భారతీ సిమెంట్స్లో వన్ ఆఫ్ ది హోల్ టైమ్ డైరెక్టరు. దాంతోపాటుగా ఈ వైఎస్ భారతీ రెడ్డికి పర్సనల్ సిఏ, చార్టెడ్ అకౌంటెంట్. ఆవిడ ఈ ఆర్థిక వ్యవహారాలు మొత్తం చూసేది ఆయనే. ఒకవేళ ఆయనకి ఏమైనా చేరయ్యా అనే దాన్ని మాత్రం ఆయన గోప్యంగా అట్టిపెట్టాడు. మొత్తానికి ముడుపులు ఎవరి దగ్గర తీసుకున్నారు, ఏ రకంగా తీసుకున్నారు అనే వ్యవహారం మాత్రమే తనకు తెలుసన్నట్టు, ఆ తరువాత ఎవరికి చేరాయి అనేది మాత్రం తనకి తెలియనట్టుగా ఆయన మెదలకుండా ఊరుకున్నాడు. దీంతో పాటుగా మద్యం విధానం మార్పు విషయంలో ఏం జరిగింది పోసుకొచ్చినట్టు చెప్పాడు. అందులో జగన్మోహన్ రెడ్డి చేయమంటేనే మేము చేశాము అనే విషయాన్ని కూడా బయట పెట్టేశాడు. దాంతోపాటుగా మిథున్ రెడ్డి పాత్ర ఏమిటి, విజయసాయి రెడ్డి పాత్ర ఏమిటి, చాణక్య పాత్ర ఏమిటి, ఆ తర్వాత మరి ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి పాత్ర ఏమిటి, ఇవన్నీ కూడా చెప్పాడు. గతంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే విజయసాయి రెడ్డి ఒక విషయాన్ని బయట పెట్టాడు. ఎందుకు, ఈ ఎస్పీవై ఆగ్రోస్ కానీ లేకపోతే మరొక డిస్టిలరీస్కి కానీ వీటి కోసం అని చెప్పి తాను, అంటే విజయసాయి రెడ్డి అరబిందో కంపెనీ శరత్ చంద్రారెడ్డి దగ్గర నుంచి 100 కోట్ల రూపాయలు వాళ్ళకి అప్పు ఇప్పించినట్టుగా చెప్పాడు. అందులో ఒక 60 కోట్లు ఎస్పీవై ఆగ్రోకి, ఒక 40 కోట్లు ఆ పలానా డాష్ కంపెనీకి. అది ఆల్రెడీ పేపర్ల మీద ఉన్న కంపెనీయే. మరి తిరుపతి అడ్రస్గా ఉన్న ఆ కంపెనీకి ఎటువంటి అమ్మ అయ్య ఆధారాలు ఏమి లేవు. అక్కడ చూస్తే అది తిరుపతి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న అడ్రస్లో ఎవరో సామాన్యులు అద్దెకుంటూ ఉన్నారు. అక్కడ కనీసం ఇంతకు ముందు ఇలాంటి కంపెనీ ఒకటి ఉందన్నట్టుగా కూడా ఏమి లేదు. అలాంటి కంపెనీకి 40 కోట్లు, ఇదిగో ఈ ఎస్పీవై ఆగ్రోస్కి 60 కోట్లు అప్పు ఇచ్చినట్టుగా విజయసాయి రెడ్డి ఒప్పుకున్నాడు. దీనికి దేవుడికి ఇచ్చాడు ఈ రాజ్ కసిరెడ్డి, దాంతోపాటుగా ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి. వీళ్ళిద్దరూ కలిసి తన దగ్గరకు వస్తే తాను ఇప్పించాననే విషయాన్ని చెప్పాడు. దీంతో పాటుగా అసలైన విషయం ఏం చెప్పాడు అని అంటే, ఈ ముడుపులు తన దగ్గర నుంచి విజయసాయి రెడ్డికో మిథున్ రెడ్డికో ఏ రకంగా వాళ్ళ త్రూ ఎవరికి వెళ్ళాయి అనేది కూడా వాళ్ళు చెప్తే, ఈ రోజున మరి కోర్టుల వెంట తిరుగుతూ ఉన్న వాళ్ళ సంగతి మనం ఒకసారి పరిశీలించితే కనుక, ఈ భారతీ సిమెంట్స్లో హోల్ టైమ్ డైరెక్టర్గా ఉన్న ఈ గోవిందప్ప బాలాజీ, భారతీ చార్టెడ్ అకౌంటెంట్ కానీ లేకపోతే మరి జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డీగా వ్యవహరించిన కృష్ణమోహన్ రెడ్డి కానీ
మరి సీఎంఓలో అన్నీ తానై అసలు పార్టీ మొత్తం తానే నడిపినట్టుగాను ఈ జగన్మోహన్ రెడ్డిని ఎవరన్నా కలవాలి అని అంటే సజ్జల రామకృష్ణారెడ్డి త్రూ రావాలి, ఈ ధనుంజయ రెడ్డిని దాటుకొని మరి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి. అలాంటి సీఎంఓలో చక్రం తిప్పిన ధనుంజయ రెడ్డి వీళ్ళ ముగ్గురు కలిసి ఈ రోజున కోర్టు వెంబడి తిరుగుతున్నారు. ఎందుకంటే సిట్టు తమ విచారణలో ఈ పేర్లను ఉదహరించిన కారణానికి మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని హైకోర్టును ఆశ్రయిస్తే వాళ్ళకి అక్కడ చొక్కెదురైంది. ఈ దశలో మేము కలగజేసుకోలేం, సిట్టు వ్యవహార శైలిని మేము ఇక్కడ తప్పు పట్టడం కానీ లేకపోతే వాళ్ళని ఆపే ప్రయత్నం కానీ మేము చేయలేం. అంతగా మీకు మీద ఎప్పుడన్నా తర్వాత మీ అరెస్ట్ వారెంట్ వస్తేనో లేదు మీకు నోటీసులు వస్తేనో ఆ సమయంలో మీరు ఇక్కడికి రావచ్చు, అప్పుడు నిర్ణయం తీసుకోవటం అప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా కుదురుతుందనే విషయాన్ని చెబితే మళ్ళీ హడావుడిగా వాళ్ళందరూ కలిసి సుప్రీంకోర్టుకు పరిగెత్తారు. అసలు ఇప్పుడు రాజకేశ్ రెడ్డి ఈ ఎలాంటి విచారణని ఎదుర్కొంటూ సుప్రీంకోర్టులో ఒక డొంక తిరుగుడు ఈ వ్యాజ్యాన్ని కూడా దాన్ని నడుపుతూ ఉన్నాడు. గంటకు లక్షలు తీసుకునే లాయర్లని ఎంగేజ్ చేసుకొని వీళ్ళు సుప్రీంకోర్టుకి హైకోర్టుకి తిరుగుతున్నారంటే దాని వెనక వీళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉందని అనుకోవాలి. ఒక న్యాయం జరగటానికి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాలా అనే ఆశ్చర్యపోయేటట్టుగా ఉంది పరిస్థితి. హైకోర్టులో అసలేమి రాజకేశ్ రెడ్డి ఒక డొంక తిరుగుడు కేసు వేస్తే దాన్ని హైకోర్టు కొట్టేసింది. ఏం చేశాడు ఈ సిఐడి కానీ సిట్ కానీ హైదరాబాదులో అంటే తెలంగాణలో ఉంటున్న తనకు నోటీసులు ఇవ్వటం కుదరదు, వీళ్ళు నన్ను తెలంగాణ పరిధిలో ఉన్న నాకు వీళ్ళు ఈ సిఐడి రాష్ట్రాంతరం దాటి వచ్చి నోటీసులు ఇవ్వటానికి వాళ్ళకి అధికారం లేదు అన్నట్టుగా వేస్తే దానికి అట్లాగేం కుదరదు అనే విషయాన్ని కూడా చెప్పారు. కాకపోతే రాజకేశ్ రెడ్డి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాసిగానే ఇంతకుముందు మరి ఈయన ఒక జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఉన్న ఈ గవర్నమెంట్లో ఒక సలహాదారు పోస్ట్ కూడా ఎలగబెట్టాడు, ఐటీ సలహాదారు అని. అలాంటి పోస్టులు వెలగబెట్టిన తర్వాత ఇప్పుడు నేను సిఐడి పరిధిలోకి రాను, సిట్ నాకు నోటీసులు ఇవ్వకూడదు, ఆంధ్ర పోలీసు ఎవరు నా ఇంటి వైపు రాకూడదు అని అంటే ఎలా కుదురుతుంది? దీంతో పాటు ఇప్పుడు ఒక దుష్ప్రచారం కూడా ఒకటి మొదలు పెట్టడం జరిగింది. ఈ సిఐడికి పరిధి లేని అంశంలో దాటి మరి ఈ తెలంగాణ వచ్చి తనకు నోటీసులు ఇచ్చారు కాబట్టి సిఐడి పరిధిని నిర్ణయించండి అని మళ్ళీ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. దీంతో పాటుగా మరి సిట్టు 2 రోజులు విచారణ చేస్తూ మొదటి రోజు విచారణలో ఆయన నోరేం మెదకపోతే పక్కనే అరెస్ట్ చేసిన చాణక్యని తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత ఇతను కాకపోయినా అతనైనా చెప్పే ఉంటాడు కదా. ఆల్మోస్ట్ ఆల్ చాణక్య కొంత నోరు విప్పాడు అన్నట్టుగా సమాచారం వస్తుంది. ఆ సమాచారాన్ని కూడా తీసుకొచ్చి రాజకేశ్ రెడ్డి ముందు పెట్టి ఆ విషయాలన్నిటినీ చూపిస్తూ అడిగితే ఇగో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేయమంటే చేశాను అనే విషయాన్ని మాత్రం ఇంతవరకు ఒప్పుకున్నాడు. కానీ అల్టిమేట్ బెనిఫిషియరీ ఎవరు, జగన్మోహన్ రెడ్డా, భారతీ రెడ్డా, వీరింకెవరైనా ఉన్నారా ఆ విషయాన్ని మాత్రం ఏం బయట పెట్టలేదు. కానీ సిట్ అయితే మొత్తం విషయాలు బయటకు తీసేటట్టుగానే కనిపిస్తోంది. ఏమైనా జగనే చేయమన్నాడు అని ఆల్మోస్ట్ ఆల్ జగన్ గుట్టంతా బయట పెట్టేశాడు రాజకేశ్ రెడ్డి. ఇదే ఈరోజు కుండబద్దలు.